ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దిశగా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో స్వయంగా మాట్లాడారు. కాల్పుల విరమణతో పాటు చర్చలు జరిపేందుకు కలిసి పనిచేయాలని అంగీకరించారని ప్రకటించడం శుభపరిణామం. అయితే ఈ ఒప్పందంతో ఉక్రెయిన్ కొంత నష్టపోక తప్పేలా లేదు. నాటో సభ్యత్వం, రష్యా ఆక్రమిత భూభాగాల విడుదలపై జెలెన్స్కీ ఆశలు సన్నగిల్లాయి. రష్యాతో భూభాగ మార్పిడికి ఆయన ఇప్పటికే అంగీకరించారు. దాదాపు గత 4 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇంకా ఎన్నాళ్ళో తెలియని పరిస్థితి ఏర్పడింది. యుద్ధం కారణంగా ఇప్పటికే 2 దేశాలు చాలా నష్టపోయాయి. ఉక్రెయిన్లోని కొన్ని భూభాగాలను తమ ఆధీనంలోకి తీసుకుంది రష్యా. వీటిని విడిపించుకునే క్రమంలో హోరాహోరీగా పోరాడుతోంది ఉక్రెయిన్. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఇప్పటికే ఆ దేశానికి భారీగా ఆయుధాలు అందించాయి. ఇప్పటివరకు ఎక్కడా యుద్ధం ముగింపు ఛాయలు కనిపించడం లేదు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షునిగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. తాజా యుద్ధానికి చరమగీతం పాడటమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో ఫోన్లో విడివిడిగా సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన సంభాషణ వివరాలను సోషల్ మీడియాతో పంచుకున్నారు ట్రంప్. కాల్పుల విరమణపై తమ బృందంతో చర్చలు జరిపేందుకు పుతిన్ అంగీకరించినట్టు తెలిపారు. ఇరు దేశాల బలాబలాల అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణం ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, రష్యా తరపున మధ్యవర్తిత్వ బృందాలు వెంటనే చర్చలు జరపాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం అని వివరించారు ట్రంప్. కలిసి పనిచేయటం వల్ల ఏదో ఒక రోజు గొప్ప లబ్ధి చేకూరుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. యుద్ధంలో లక్షల మంది ప్రాణ నష్టాన్ని అరికట్టాలని అంగీకారానికి వచ్చాం. తక్షణమే చర్చలు మొదలుపెట్టేందుకు ఇరువురం అంగీకరించాం. కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. కామన్ సెన్స్ నినాదాన్ని ఇద్దరం గట్టిగా నమ్ముతున్నాం. ఒకరి దేశానికి మరొకరు సందర్శనలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తర్వాత నేను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేశా. పుతిన్ కూడా జెలెన్స్కీకి ఫోన్ చేస్తారేమో అని ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. అటు తమ అధ్యక్షుడితో ట్రంప్ దాదాపు గంట పాటు ఫోన్లో మంతనాలు జరిపారని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యాలో బందీలుగా ఉన్న అమెరికా టీచర్ మార్క్ ఫోగెల్ విడుదల అనంతరం తాను పుతిన్తో మాట్లాడినట్లు వివరించారు ట్రంప్. మరోవైపు ఫోగెల్ విడుదలకు ప్రతిగా రష్యాకు చెందిన నేరగాడు అలెగ్జాండర్ వినిక్ని అమెరికా విడుదల చేసింది. ఫోగెల్కు రష్యా కోర్టు 2021 ఆగస్టులో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ వారం జర్మనీలో జరిగే మ్యూనిక్ భద్రతా సదస్సులో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించబోతున్నారు. మ్యూనిక్ సదస్సు తర్వాత ట్రంప్ శాంతి ప్రక్రియ ప్రారంభిస్తారు. మరోవైపు రష్యా అధినేత పుతిన్తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించారు. అలాగని ఈ భేటీలో భారీ జాప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు. ఇక శాంతి చర్చలు వెంటనే మొదలవుతాయని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని తమ దేశంలో పర్యటించేందుకు ఆహ్వానించింది రష్యా. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధానికి ఇక ముగింపు పడనుందని ఆశలు చిగురిస్తున్న సమయంలోనే మరో బాంబు పేల్చారు ట్రంప్. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాలు లేవని తెలిపారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలు సన్నగిల్లాయి. ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు ట్రంప్. ఉక్రెయిన్తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావటం గమనించొచ్చు. రష్యా ఆక్రమిత భూభాగాల విడుదలపై కీవ్ ఆశలు సన్నగిల్లాయి. ఇది ఒక రకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి షాకింగ్ న్యూస్గానే చెప్పొచ్చు. మరోవైపు ట్రంప్ తాను ఫోన్ చేశారని ధృవీకరించారు జెలెన్స్కీ. మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కీవ్లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చెయ్యాలనే అంశంపై మాట్లాడుకున్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను పుతిన్తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్ రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను అని జెలెన్స్కీ పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని కలిగించాయి. ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావచ్చు, కాకపోవచ్చు అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రష్యా ఒప్పందం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఉక్రెయిన్లు రష్యన్లు కావచ్చు, కాకపోవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్తో $500 మిలియన్ డీల్తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ప్రస్తావించారు. ఈ డీల్లో భాగంగా కీవ్ ఆధీనంలోని అరుదైన ఖనిజాలను అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు గ్యాస్ని కూడా సరఫరా చేయాల్సి వస్తుంది. తమకు ఖనిజాలు లభిస్తే ఆ దేశానికి అవసరమైన వాటిని అందిస్తామన్నారు. కాగా అమెరికాకు చెందిన సంస్థలకు ఉపయోగపడే పునర్నిర్మాణ ఒప్పందాలు చేసుకుంటున్నామని జెలెన్స్కీ అన్నారు. తమ వద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని, వాటి వల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించొచ్చని తెలిపారు. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డొనెట్స్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జపోరిజియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై మాస్కోకు పూర్తి నియంత్రణ లేదు. రష్యా ఉక్రెయిన్ భూభాగాలను విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న కుర్స్క్ని అప్పగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ భూభాగాలను విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న కుర్స్క్ని వారికి అప్పగిస్తామని షరతు పెట్టారు. తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవి అని అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు చూద్దామని బదులిచ్చారు. తాము అనుకున్నది జరగాలంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. కాగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఏదో ఒక దశలో తెరపడాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఎవరో ఒకరు త్యాగాలు చేయక తప్పదు. ఎలాంటి ఫలితాలు ఇవ్వని యుద్ధాన్ని కొనసాగించడం కన్నా రాజీ పడటమే మేలని జెలెన్స్కీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రంప్ చొరవతో త్వరలో యుద్ధానికి ఎండ్ కార్డు పడేలా ఉంది.